హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా 3-10 వయసు దాటకముందే ఆడవాళ్లలో కానీ మగవాళ్లలో కానీ మోకాల నొప్పులు, మెడ నొప్పులు, అలాగే తీవ్రమైన నడుము నొప్పులు వస్తున్నాయి. వీటన్నింటికీ కారణం మన రోజువారీ ఆహార శైలి, జీవన విధానమే అంటున్నారు నిపుణులు. ఈ సమస్య కోసం డాక్టర్ వద్దకి వెళితే మందులు వాడినప్పుడు మాత్రమే ఉపశమనం కలుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఎక్కువగా దొరకడం లేదు. మన పెద్దలు, పూర్వీకులు చాలా బలంగా, ఎముకలు దృఢంగా ఉండేవి. అందుకు కారణం వాళ్ళు తీసుకునే ఆహారంలో అప్పట్లో ఎక్కువగా పొట్టు పదార్థాలు, అలాగే దంపుడు బియ్యం, తృణధాన్యాలు ఉండేవి. ఇప్పుడు కూడా మనం అలాంటి వాటిని అలవాటు చేసుకుంటే కొంతవరకు ఉపశమనం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. అలాంటి వాటిల్లో రాగులు ఒకటి. ఈ రాగులో అత్యంత పోషకమైన ధాన్యం. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అధిక పోషక విలువలు కలిగిన ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలను దృఢపరుస్తుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రాగిలో అధికంగా ఐరన్ ఉంటుంది కాబట్టి అనీమియాను కూడా తగ్గిస్తుంది. దీంట్లో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే సిఈ విటమిన్లు కూడా ఉంటాయి. వీటిని ఇడ్లీ రూపంలో కానీ, దోశ రూపంలో కానీ, అలాగే జావ రూపంలో కానీ, లేదా కిచిడి రూపంలో కానీ, బెల్లం వేసి పాయసం రూపంలో కానీ, ఇలా ఏ విధంగానైనా తీసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఈ మధ్యకాలంలో బేకరీలలో, కేక్స్లో, బిస్కెట్స్లో కూడా ఈ రాగి పిండిని వాడుతున్నారు. అలాగే రాగి సంకటి ముద్దలుగా చేసుకొని కూరల్లో కలుపుకొని కూడా తినవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.